హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నారద. ఈరోజు ఈ నారద తెచ్చినటువంటి సమాచారం ఏంటంటే, శ్రీకృష్ణుడికి 16,100 మంది గోపికలు ఉన్నారు. కాదు, వాళ్ళు క్షత్రియ కన్యలు. ఇంకొక విషయం తెలుసా? ఈ క్షత్రియ కన్యలు అంటే గోపికలుగా పిలువబడేటువంటి వాళ్ళని శ్రీకృష్ణుడు అసలుకి తాకను కూడా తాకలేదు. మరి ఎందుకు శ్రీకృష్ణుల యొక్క భార్యలుగా 16,100 మందిని పిలుస్తారు అనేటువంటి ఇంట్రెస్టింగ్ సమాచారాన్ని ఇప్పుడు ఈ నారద మీతో షేర్ చేసుకోబోతున్నారు. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్కి వచ్చింటే ముందు ఇంటర్నెట్ నారద ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే దీని వెనకాల ఉన్నటువంటి కథ ఏంటంటే, నరకాసుడు పూర్వం తను రాజ్యాల మీద పడేసి రాజ్యాల మీద ఉన్నటువంటి రాజుల్ని సంహరించి వాళ్ళ భార్యల్ని తీసుకొచ్చి వాళ్ళ భార్యల్ని చిత్రహింస చేసేసి శరీర సుఖాల కోసం వాడుకునేవాడు నరకాసుడు. అయితే ఇదంతా చూసినటువంటి ఇంద్రుడు శ్రీకృష్ణ సహాయం కావాలని చెప్పేసి అడుగుతాడు. శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు? శ్రీకృష్ణుడు తనతో పాటు సత్యభామని తీసుకెళ్ళేసి సత్యభామ సహాయంతో ఈ నరకాసుని సంహరిస్తాడు. అసలు సత్యభామే నరకాసుని ఎందుకు సంహరించింది అనే దాని గురించి డీటెయిల్గా మనం ఒక వీడియో ముందే చేసి పెట్టాము. సో ఆ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నటువంటి కథ. అయితే సత్యభామ ఇక ఈ నరకాసుని సంహరించిన తర్వాత ఆ క్షత్రియ కన్యలందరినీ బయటకు తీసుకొచ్చేస్తాడు శ్రీకృష్ణుడు. అప్పుడు శ్రీకృష్ణుని చూసినటువంటి ఈ క్షత్రియ కన్యలు, ఇప్పుడు దాకా మా జీవితం అనేది నరకాసుడి చేతిలో అణిచివేయబడింది. సో ఇక మేము బయటకు వచ్చినా కానీ మమ్మల్ని నరకాసుడు వాడుకున్నటువంటి మహిళలుగానే చూస్తారు. సో మాకంటూ జీవితం లేదు, మేము ఆ విధంగా బతకలేము అంటూ 16,100 మంది చచ్చిపోవడానికి రెడీ అవుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వాళ్ళందరినీ ఆపి, మీరు ఏమీ బాధపడద్దు, మీకు నేనున్నాను అని చెప్పి 16,100 మంది ఇక నుంచి ఈ కృష్ణుడి యొక్క గోపికలుగా పిలువబడతారు. అంటే శ్రీకృష్ణుడు అని పేరు చెప్తే చాలు శ్రీకృష్ణుడి భార్యలుగా ఈ చరిత్ర చెప్పుకునేలాగా చేస్తాను అని చెప్పి నరకాసుడి గురించి మర్చిపోమని చెప్పేసి ఆ నరకం నుంచి 16,100 మందిని రక్షించి ఆ క్షత్రియ కన్యలు గోపికలుగా మార్చుకొని ఉన్నాడు శ్రీకృష్ణుడు. అంత గొప్ప మనసున్నవాడు శ్రీకృష్ణుడు. సో అది ఫ్రెండ్స్, శ్రీకృష్ణుడు నరకాసుడి నుంచి కాపాడినటువంటి 16,100 మంది క్షత్రియ కన్యలను గోపికలుగా ఎలా మార్చుకున్నాడు అనేటువంటి సమాచారం ఈరోజు ఈ నారద మీకు చెప్పినటువంటి సమాచారం. సో అది ఫ్రెండ్స్, ఈ రోజుతో ఈ సమాచారం ఇంతటితో సెలవు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవర్ లవింగ్ ఇట్, సపోర్టింగ్.